హలో గాయ్స్, వెల్కమ్ టు తింగరి థాట్స్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యూ గెట్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు చూసినట్లయితే కనుక ఈ వీకెండ్ సండే నేను ఫస్ట్ లేవగానే దండం పెట్టుకుని సెలూన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. బట్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిటింగ్లోనే పోయింది. బట్ వచ్చాను కదా, ఇంకా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తను వచ్చి హెయిర్ వాష్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 1.5 అవర్ అయితే వేస్ట్ అయిపోయింది. బట్ నాకు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. మా ఫ్యామిలీ అంతా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నమాట. సో ఎలాగో వెళ్ళే ముందే హెయిర్ కట్ మార్పించేద్దాం అనుకున్నాను కాబట్టి వచ్చి అదైతే కంప్లీట్ చేశా. అండ్ నా హెయిర్ కట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షీఈస్ మై సిస్టర్, షీ లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఏం తీస్తుంది అని. బట్ నా హెయిర్ కట్ ఎలా ఉందని అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు మన ఏపీ తెలంగాణలో ఎవరైనా మంచి హెయిర్ స్టైల్స్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి మేము ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాం కదా, ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ బర్త్డే ఫంక్షన్ వచ్చేసి గంగాలమ్మ టెంపుల్ అనేసి మా దగ్గరలో ఉంది. ఇక్కడ చేశారు అమ్మవారి గుడిలో. అండ్ చాలా 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 బాగుంటుంది ఈ గుడి వచ్చేసి. బికాజ్ మీరు ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, బట్ గుడి మాత్రం పొలాల మధ్యలో ఉంటుందన్నమాట. సో గుడి చుట్టూ ఇలా మంచి గార్డెనింగ్ ఉంటుంది, చుట్టూ పొలం ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అక్కడ నేచర్ అది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో వెళ్ళినట్లయితే చాలా చాలా రిఫ్రెషింగ్ ఫీల్ అవుతారనమాట. అండ్ వీడియో తీసేదైతే రాము, నేను వెనకాల ఇలా తీ అలా తీ అని చెప్తూ ఉంటాను కదా, అదే చేస్తున్నాను. అండ్ ఇక్కడంతా కూడా వీళ్ళు మొక్కలు అవి చాలా బాగా పెంచుతారు. మీరు ఒకవేళ ఈ టెంపుల్కి వచ్చినా ఇక్కడ పక్కనే ఒక చిన్న నర్సరీ ఉంటుంది, అక్కడ కూడా మీరు మొక్కలు కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. నాలా ప్లాంట్ లవర్స్కి, నేచర్ లవర్స్కి ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ గాడెసెస్. ఎందుకు అంటే కొన్నిసార్లు కొన్ని డివోషనల్ పవర్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది కదా, అందులో ఈ అమ్మవారు కూడా నాకు అనిపించింది. అండ్ ఈషా కూడా ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. సో మేమైతే లంచ్ చేద్దామని వెయిట్ చేసాం. అండ్ వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఎండగా ఉందన్నమాట. అందుకోసమే మేము ఇక్కడ ఒక చోట ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ మీకు అసలైన అంత కనిపిస్తుంది. యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే రోజు వీడియో నేను ఎప్పుడో పెట్టాలి, బట్ నాకు అలా స్కెడ్యూల్ కుదరక పెట్టలేకపోయాను. సో మా చెల్లి అయితే ఈషాకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి ఒక గిఫ్ట్ ఇచ్చింది. అలానే ఈషా మా చెల్లికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చుకున్నారనమాట ఒకళ్ళకొకళ్ళు. సో ఆ గిఫ్ట్స్లో ఏమున్నాయో కూడా మీరు చూడండి. అండ్ ఈషా అయితే ఆ గిఫ్ట్ చూసి చాలా సర్ప్రైజ్ అయింది. తర్వాత చాలా ఆడుకుంది దాంతో. సో ఈషా కట్టినందుకు మా చెల్లి ఇచ్చింది, మా చెల్లి కట్టినందుకు ఈషా మా చెల్లికి ఇచ్చింది అనమాట. సో ఇప్పుడైతే రామ్ ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసేద్దామని ఫిక్స్ అయ్యారు. సో వన్స్ గిఫ్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈషా అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ దీంతో ఒక 2-3 డేస్ ఆడుతూ కూర్చుంది స్కైలో ఫోన్తో. కుందన తన సేవింగ్స్ అన్నీ దాచుకొని మా ఈషాకి అయితే మాత్రం ఇది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కుందనకి కూడా ఈషా బ్యాక్ ప్యాక్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సమ్వన్, మన ఫ్యామిలీ వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే, వీఆర్ షేరింగ్ సమ్ హ్యాపీనెస్. సో దట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ లైఫ్స్ టూ అని నేను నమ్ముతాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఇవ్వండి. బికాస్ దట్ విల్ బ్రింగ్ యూ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. అది చిన్నదైనా కూడా ద పాజిటివిటీ విల్ మెయింటైన్ అనమాట. అండ్ నేను రామ్కి లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ ఇచ్చాను, అలాగే మా ఫాదర్కి కూడా ఇచ్చాను, మా మదర్కి కూడా గిఫ్ట్ ఇచ్చాను హ్యాండ్ బ్యాగ్ ఒకటి. బట్ అది ఇందులో రికార్డ్ అవ్వలేదు.